పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు ఇచ్చింది. శాసనసభ్యుల ఫిరాయింపు కేసులో వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. లేదంటే స్పీకర్పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని సుప్రీం హెచ్చరించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అయితే విచారణ సందర్భంగా సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. నూతన సంవత్సర వేడుకలు స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయన నిర్ణయించుకోవాలని చురకలంటించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత కృష్ణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే చాలా ఘాటుగా చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలాసార్లు సమయం ఇచ్చాం, ఈసారి మాత్రం అలా ఉండదని ఏమంటారు? సుంత గారు చాలా స్పష్టంగా జనవరి 2024లో ఫిరాయింపు ఎమ్మెల్యే నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మనం నవంబర్ 2025లో ఉన్నాం. సో ఎప్పటికప్పుడు గౌరవ సుప్రీం కోర్టు దీని విషయం మీద ఎలాంటి కాలయాపన చేయకుండా వాళ్ళకు నోటీసులు ఇవ్వండి, వాళ్లకు విచారణ చేపట్టండి, వాళ్ళ నుంచి అడగండి అని ఎప్పటికప్పుడు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు సీరియస్ గా స్పీకర్ గారిని అడుగుతూ ఉన్నారు. కానీ నోటీసులు ఇవ్వడానికి తాత్సారం, ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ వర్షన్ ఏంటిది అనేది తీసుకోవడానికి తాత్సారం. సో ఇంత డిలే జరుగుతున్న క్రమంలో పదే పదే కాంగ్రెస్ చెందిన మరి రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి గారు ఎవరైతే దీనికి న్యాయవాదిగా ఉన్నారు, వారు మరి ఊరికే కూడా టైం అడగడము, దానికి మరి ప్రధాన న్యాయమూర్తి గారు ఈ రోజు మళ్ళీ ఒకసారి కూడా చేసిన స్టేట్మెంట్స్ నిజంగా కూడా వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి వలన మన స్పీకర్ కుర్చీకి కూడా అవమానం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు చేసిన తప్పిదానికి, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదానికి ఇవాళ గౌరవ సుప్రీం కోర్టే మన స్పీకర్ ని ఇంత ఇవాళ అంటున్నారు అని అంటే డెఫినెట్ గా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నట్టే కదా. డైరెక్ట్ గా నేరుగా మరి మీరు న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారు, నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ చేసుకుంటారు అని అన్న అర్థంలో ఏంటిది అని అంటే కోర్టు ధిక్కరణ, ఫేసింగ్ కంటెంప్ట్ అని అంటే దాని అర్థం ఏంటిది? కోర్టుని ధిక్కరిస్తే ఎవరికైనా కూడా జైలు తప్పదు. అలాంటి కాన్స్టిట్యూషనల్ ఇదేమంటారు ఫ్రీడమ్ ఏమి వీరికి లేదు, స్పీకర్ పదవికి లేదు, అట్లాంటి ప్రొవిజన్స్ ఏమి లేదు. సో రాజ్యాంగ వెసులుబాటు స్పీకర్ గారికి లేదు కాబట్టి మరి గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం స్పీకర్ గారు చేయాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఇఫ్ హీ ఫెయిల్స్ టు యాక్ట్, అండ్ డెడ్ లైన్ కూడా చాలా స్పష్టంగా ఉన్నది, వారం రోజుల్లోపు గౌరవ స్పీకర్ గారు ఆ 10 మంది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ తీసుకొని పక్షంలో అది సుప్రీం కోర్టును, ఈ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంని ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ధిక్కరించినట్టుగానే భావించాలి అని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం. డెఫినెట్ గా కూడా ఇవాళ ప్రజాస్వామ్యంలో మరి 10 మంది ఎమ్మెల్యేలు చేస్తున్న తమాషా అందరూ కూడా చూస్తున్నారు. మేము ఇటు కాదు అటు కాదు, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తారు, ఎన్నికల ప్రచారం చేస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళకు ఓట్లేసిన ప్రజలను కూడా మోసం చేసి ఇవాళ వాళ్ళు మేము ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు అని చెప్తుంటారు, లేదు మేము ఇంకా అక్కడనే ఉన్నామని చెప్తుంటారు, ఇది కండువా కాదు, కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, ఇది దేవుని గుడిలోకి వెళ్ళి తీసేసుకున్నామని. ఇట్లాంటి అంటే ప్రజలను ఫూల్స్ చేయడం. కానీ తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ కోసం ప్రజలను ఫూల్ చేయవచ్చు కావచ్చు, కానీ సుప్రీంకోర్టుని ఫూల్ చేయవచ్చా? చెయ్యలేరు. అందుకే వాళ్ళ సుప్రీంకోర్టు అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ గారు.